ఉద్యోగం ఒక మహిళకు జీతం మాత్రమే కాదు, తన కాళ్లపై తాను నిలబడే ఆత్మవిశ్వాసం, తన కుటుంబానికి అండగా నిలిచే అవకాశం, తన ఆత్మ గౌరవానికి ప్రతీక. కానీ అదే ఉద్యోగం చేసే చోట ప్రతిరోజు భయంతో అడుగు పెట్టాల్సి వస్తే, పని కంటే పై అధికారి ప్రవర్తనే పెద్ద భయంగా మారితే, ప్రతి మాటలో అసభ్యత, ప్రతి సమావేశంలో అవమానం, ప్రతిఘటిస్తే ఒత్తిళ్లు, మౌనంగా ఉంటే మరింత వేధింపులు. బయట వాళ్ళు కాదు, సొంత కార్యాలయంలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకున్న వ్యక్తి నుంచే ఇలాంటి అనుభవం ఎదురైతే ఆ మహిళ ఇంకెంతకాలం భరిస్తుంది? చివరకు అలాంటి బాధనే బయటపెట్టింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ మహిళా ఉద్యోగి. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు శాఖలోనే కాదు, సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉద్యోగం చేయడానికి బయటకు వచ్చే మహిళలకు ఇలాంటి వేధింపులు ఎప్పటికీ తప్పవా? పని స్థలాల్లో మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? మహిళలకు ఉద్యోగం అంటే అవకాశమా, లేక ప్రతిరోజు గౌరవం కోసం చేసే పోరాటమా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను వేధించే మనస్తత్వానికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? మౌనంగా భరించిన మహిళల కన్నీళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు? లెట్ us వాచ్. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికొచ్చే ప్రతి మహిళ ఒక్క ఆశతో అడుగు పెడుతుంది. తన ప్రతిభతో ఎదగాలని, కుటుంబానికి అండగా నిలవాలని, సమాజానికి అండగా నిలవాలని, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే కలతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆమె ఎదుర్కొనే పోరాటం పనితో కాదు, పనిచేసే చోట ఉండే మనుషులతో. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ప్రవర్తించే తీరు మహిళల జీవితాన్ని నరకంగా మార్చేస్తుంది. అలాంటి ఆరోపణలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళగిరిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆ అధికారి తనను చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని, మానసికంగా కుంగదీస్తున్నాడని, పదే పదే అవమానిస్తున్నాడని కన్నీటి పర్యాంతమవుతోంది. ఉద్యోగం చేయడానికి వచ్చిన తాను ప్రతిరోజు అవమానాన్ని భరిస్తూ బ్రతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహిళలతో మాట్లాడే సమయంలో ఆ అధికారి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడడం, హేళన చేయడం, తన పదవిని అడ్డం పెట్టుకుని మానసిక ఒత్తిడి తీసుకురావడం చేస్తున్నట్టు బాధితురాలు చెబుతోంది. కేవలం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అందరి ముందు కూడా అవమానించే ప్రయత్నం జరిగేదని ఆమె చెబుతోంది. శాఖ నిర్వహించే జూమ్ మీటింగ్లలో కూడా అసభ్యంగా మాట్లాడడం, పేరు పెట్టి గౌరవంగా పిలవాల్సిన చోట అమర్యాదగా అవమానకర పదజాలంతో సంబోధించడం, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం చేస్తున్నాడని చెబుతోంది. లొంగని మహిళలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని బాధితురాలు చెబుతోంది. శాఖాపరంగా లేనిపోని ఆరోపణలు చేయడం, పనిలో తప్పులు వెతకడం, అవసరం లేని వివరణలు అడగడం, ఉద్యోగ భద్రతపైనే భయం కలిగించేలా వ్యవహరించడం జరుగుతోందని ఆమె ఆరోపిస్తోంది. మంగళగిరిలో వెలుగులోకొచ్చిన ఈ ఘటన మరో చర్చకు దారితీస్తోంది. ఓ మహిళ ఉద్యోగానికొస్తే తన పని చెయ్యాలా, లేక ప్రతిరోజు ఇలాంటి వేధింపులను భరించాలా? ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఎదుటివాడు ఏమంటాడోనని భయపడాలా? ప్రతి మీటింగ్ ఓ అవమాన వేదికగా మారితే ఆమె ఎలా పనిచేస్తుంది? ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరైనా ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో లైంగిక వేధింపులనేవి కేవలం అసభ్యకరమైన స్పర్శతోనే పరిమితం కావు. అవమానించే మాటలు, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు, అసభ్య సంకేతాలు, లొంగకపోతే ఉద్యోగపరమైన ఇబ్బందులు కల్పించడం, అందరి ముందు కించపరచడం, ఇవన్నీ కూడా లైంగిక వేధింపుల పరిధిలోకే వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే అది కేవలం కార్యాలయం క్రమశిక్షణ ఉల్లంఘన మాత్రమే కాదు, చట్టపరంగా కూడా తీవ్రమైన అంశమే అవుతుంది. 2013లో అమల్లోకొచ్చిన పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలి. మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరగాలి. ఫిర్యాదు చేసినందుకు బాధితురాలిపై ఒత్తిడి తీసుకురావడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కల్పించడం ఇవి కూడా చట్ట విరుద్ధమే. చట్టాలున్నా వాటి అమలు ఎంత సమర్థవంతంగా జరుగుతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ కేసులో వచ్చిన ఆరోపణ నిజమా కాదా అనేది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
కానీ ఓ మహిళ ధైర్యంగా బయటికొచ్చి తన బాధను చెప్పిందంటే ఆ బాధ వెనక ఎంతటి మానసిక వేదన దాగి ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయం జరగాల్సింది కేవలం ఒక మహిళకే కాదు. ఇకపై ఏ మహిళ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండేలా వ్యవస్థ బలపడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మహిళలకు ఉపాధి మాత్రమే కాదు, ఆమె ఆత్మగౌరవం కూడా. ఆ గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి చర్యపై కఠినంగా స్పందించాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉంది. ఈ కేసులో వచ్చినటువంటి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే మహిళల్లో విశ్వాసం పెరుగుతుంది.